చాలా పెద్దగా ఉంటుంది, బాగుంటుంది. సన్నపోత అయితే త్వరగా రాలిపోయే గుణం ఉంటుంది, బట్ పెద్ద పూత కాబట్టి అంటే దీని అర్థం ఏంటంటే రెసిస్టెన్స్ పవర్ ఉంది అనేది. ఆకు యొక్క రంగు, ఆకు యొక్క మందం, పూత, దీన్ని బట్టి మీకు అర్థమైద్ది వాట్ ఈజ్ వాట్ అనేది. అంటే మెజారిటీ ఫార్మర్స్కి తెలుసు పూత లావుకుంటే ఎక్కువగా దిగుబడి ఉంటుందని. సో ఈ పూత కూడా డ్రాప్ అవుట్ ఉండదు, ఈ రాలిపోవటం కానీ అట్లా ఉండదు లావు పూత. అందుకని చూస్తాం ప్రతి రైతు మన రెడ్డి గారి లాగా ఇట్లా మంచిగా మెయింటైన్ చేస్తారు. చిన్నపాటి మందులు అని చెప్పారు, అన్ని చిన్న పెద్ద ఎత్తు వాళ్ళు అసలు ఇంతవరకు చూద్దాం. ఇప్పటికైతే ఉన్నాం కదా బాగానే అన్నట్టుగా పెద్ద అవసరం రానేది సీడు. అదే కానీ నువ్వు ఉంటే ఒకళ్ళు చూద్దాం బట్టి మేము వస్తాం, చూసి ఎటైనా ఏం వాడాలో సలహా సారా అనేది చెప్పి పోతాడు. దానికి ఇబ్బంది లేదు. నీ కాడికి ఇంకా పెద్ద చేను పండించిన ఆయన 60 సంవత్సరాల చిన్నసాంబే గారని ఆయన కళ్ళు మూసుకొని పండించిండు. ఎకరం 19 క్వింటాలు 20 కేజీలు పండటం కూడా అంతే పండింది. దిగుబడి కూడా బాగుంటుంది ఇది. సో మేము కూడా వస్తుంటాం అప్పుడప్పుడు. మన ఊరు ఫీల్డ్కి వచ్చినప్పుడు చూసారుగా, చూసారా చుట్టూ తిట్టుందో దొండ తోట ఉన్నట్టుందని ఇతర పేరు అందరూ. అదేలే. సరే సరే తెలుస్తుంది.